ఈరోజు మనం తెలుగు మొదటి లెసన్ అంతా మన మంచికే దాంట్లో ఉన్నటువంటి ప్రశ్నలు జవాబులు అందరూ మీరు అంతా చదివారు కదన్నా. ఈరోజు ఎవరు ఎంతలా చెప్తున్నారో తెలుసుకుందాం. అందరూ చదవరు కదన్నా. ఓకే, ఈరోజు వాటి గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇందులో భాగంగా చిన్న గేమ్ అన్నమాట. మీలో ఒక అమ్మాయి అడుగుతారు ఇక్కడ నుంచి ప్రశ్న. ఆ ప్రశ్నకి మళ్ళీ మీరే సమాధానం చెప్పాలి. ఎవరైతే సమాధానం చెప్పారో మళ్ళీ వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిని ప్రశ్న అడుగుతారు. మళ్ళీ ఈ అమ్మాయి సమాధానం చెప్పాలి. ఓకేనా? అలాగే ఈ పాఠంలో 5 ప్రశ్నలు ఉంటాయి. 5 ప్రశ్నలకి కూడా సమాధానం చెప్పాలి మీరు. ఇప్పుడు మొదటి ప్రశ్న మనం ఒకసారి చెప్తుంది. అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి. మీకు జరిగిన మంచి ఏమిటి? రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి చెప్పిన సమాధానం ఏమిటి? అమూల్య స్టాండప్. మీకు పేరు తగ్గింది కాబట్టి మీరు బడికి పనికి రాలేదు. మీరు ఉంటే మీ నీడలా ఉండే నన్ను పట్టుకొని ఉండేవారు. అన్ని వేళ్ళు సరిగ్గా ఉన్న నన్ను కొండ దేవులకు బలి ఇచ్చి ఉండేవారు. మీరు నన్ను జైల్లో వేసినందుకు మంచి జరిగింది అని రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి చెప్పిన సమాధానం. నేను వెంకటేశులు. నేను రవీంద్ర యూపీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు ఒక ప్రశ్నను అడుగుతాను. ఆ ప్రశ్నను మీలో ఒకరు సమాధానం చెప్పాలి. ఊత పదం అంటే ఏమిటి? కొన్ని ఊత పదాలు చెప్పండి. తరుణ్ తేజ స్టాండప్. అలవాటుగా వాడే మాటను ఊత పదాలు అంటారు. కొన్ని ఊత పదాలు: నీ తలకాయ, గాడిద గుడ్డు, కాకిలా అరుస్తావు. నా పేరు భార్గవి. నేను రవీంద్ర యూపీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. నేను మీలో ఒకరు సమాధానం చెప్పాలి. వర్షిని సమాధానం చెప్పాలి. అడవి దొంగలు రాజుని ఎందుకు విడిచిపెట్టారు? వర్షిని సమాధానం చెప్పు. వేలు తెగిన మనిషి బలికి పనికిరాడని తాంత్రికుడు దొంగల ముఠా నాయకునితో చెప్పాడు. అందువలన అడవి దొంగలు రాజుని విడిచిపెట్టారు. వెరీ గుడ్. నా పేరు కె మహేష్. నేను రవీంద్ర యూపీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. నేను అడిగిన ప్రశ్నకు మీలో ఒకరు నిల్చొని సమాధానం చెప్పండి. రాజు మంత్రిని జైలులో వేయించడానికి కారణం ఏమిటి? సతీష్, నువ్వు నిల్చొని సమాధానం చెప్పు. ప్రమాదకర సందర్భములో కూడా మంత్రి తన ఊతపదం వాడుట మానలేదని కోపించిన రాజు మంత్రిని కారాగారంలో వేయించాడు. మై నేమ్ ఇస్ జగదీష్. నేను రవీంద్ర యూపీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. నేను అడిగిన ప్రశ్నలో ఒకరు సమాధానం చెప్పండి. రాజు వీరసింహుడు, మంత్రి సుబుద్ధి ఎలా ఉండేవారు? రాజు, నువ్వు చెప్పు. రాజు వీరసింహుడు, మంత్రి సుబుద్ధి స్నేహంగా ఉంటూ ఒకరినొకరు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండేవారు.